హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మన చేపల కర్రీ వీడియో పెట్టినప్పుడు లాస్ట్ది కనిపించలేదు, మిస్ అయిందని చెప్పన్నా కదా. మా చెల్లి దగ్గర ఉందంట. ఇంకా మా చెల్లి ఇంకా నా ఫోన్లో ఉందని చెప్పి పెట్టింది. ఇంకా నేను దాన్ని దీనిలో యాడ్ చేశాను. ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయాక లాస్ట్లో గరం మసాలా వేసి ఇంకా దింపేస్తామే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫైనల్గా అయితే చేపల కర్రీ చాలా టేస్ట్గా ఉంది. మా అమ్మమ్మ కూడా ఇలాగే తీసింది. నేను తర్వాత చెప్తాను మీకు దాని స్టోరీ వచ్చేసి. ఇంకా మేమంటే మొన్న మా చెల్లి దగ్గరికి వెళ్ళాం కదా. ఇంకా తను అక్కడ జాబ్ చేస్తుంది, ఒకతే ఉంటుంది కాబట్టి అమ్మ వాళ్ళు కొన్ని రోజులు అక్కడ కొన్ని రోజులు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం పని ఉండటం వల్ల మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాము. మా ఊరికి వెళ్ళే దారిలో ఏంటంటే మేము ఎక్కువగా మా చిన్నప్పుడు ఎక్కువగా ఇటే ట్రావెల్ చేసేవాళ్ళం అన్నమాట. అయితే చాలా రోజులు అయిపోయింది, చాలా చేంజెస్ వచ్చేసినాయి. సరే బస్ కూడా రాలేదు కదా, కొంచెం టైం పట్టే ఉంది అని చెప్పి ఒక చిన్న వీడియో తీసుకున్నాను. మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అని చెప్పి. ఇది ఒక బస్ స్టాప్ అనమాట. ఈ బస్ స్టాప్ వెనకాల ఒక కాలేజీ కూడా ఉంటుంది. మేము ఎటు వెళ్ళినా కూడా ఖచ్చితంగా ఈ బస్ స్టాప్ని క్రాస్ చేయాల్సిందే. ఇంకా మా చిన్న కన్నా కూడా అసలు బాగా అల్లరి చేశారు, అటు ఇటు పరిగెడుతున్నారు. మాకైతే భయం వేస్తుంది, బస్ స్టాప్ కదా, బస్సులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇంకా అందుకని చెప్పి ఇంకా వాళ్ళని నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇంకా ఇలా వీడియో తీశానమాట. ఇదైతే కొత్తగా కట్టారు. ఇక్కడైతే ముందు ఆటో స్టాండ్ ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఆటోలు కూడా చాలా తగ్గిపోయినాయండి. ఇంకా ఒక బిల్డింగ్ కట్టేశారు, ఆటోస్ కూడా కనిపించట్లేదు. ఇది వచ్చేసి మర్రి చెట్టు అనమాట. మా చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంటుంది, ఇదే సైజులో ఉంటుంది. దీనికి దగ్గర దగ్గర అంటే మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నామంటే అంతకు ముందు కూడా ఇలాగే ఉంది కాబట్టి ఇది ఒక 50 సంవత్సరాలు వేసుకుంటున్నాను నా ఊహకి. 50 సంవత్సరాల పైనే ఉంటుంది. ఇంకా మా కన్నా చూడండి వాళ్ళు పరిగెడుతున్నారని చెప్పి ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇలా వీడియో తీస్తుంటే ఏంటో మాట్లాడుతున్నాడు తను. ఇంకా తన తమ్ముడు సైలెంట్గా ఉంటే చిన్న కూడా సైలెంట్గా ఉంటాడు, లేదంటే ఇద్దరు కూడా అల్లరి బాగా చేస్తారనమాట. సో అదండి వీడియో. ఎలా అనిపించింది? నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.